అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో టేస్టీ రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి స్పెషల్గా పక్కా కొలతలు చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్లో అండ్ ఈ కొలతల్లో మీరు రవ్వ లడ్డు చేస్తే ఇంకా వేరే ఎక్కడా వెతకాల్సిన పని లేదు, ఎక్కడా చూడాల్సిన పని లేదు. 100% పక్కాగా సూపర్ టేస్టీగా సాఫ్ట్గా రవ్వ లడ్డుని తయారు చేసేసుకోవచ్చు. అండ్ జనరల్గా రవ్వ లడ్డు అనేది చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్లో చేస్తే మీకు రవ్వ లడ్డు బయట పెట్టినా కూడా కనీసం అట్లీస్ట్ 1 మంత్ అయినా స్టోర్ ఉంటుంది. ఎన్ని రోజులైనా ఈ రవ్వ లడ్డు అనేది గట్టిపడదు, సాఫ్ట్గా మృదువుగా నోట్లో జారిపోతుంది. మన ట్రెడిషనల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ రవ్వ లడ్డుని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇలాంటి స్పెసిఫిక్ రెసిపీస్ అనేవి చాలా వరకు మన ఛానల్లో ఉంటూ ఉంటాయండి. ఎస్పెషల్గా పిండి వంటల్లో అవి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ రెసిపీస్ అనమాట. ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు చేసినా అదే టెక్స్చర్తో అదే టేస్ట్తో వస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతికి స్పెసిఫిక్గా చేసుకోగలిగే అలాంటి రెసిపీస్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చెక్ చేసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ మృదువైన రవ్వ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా జీడిపప్పు, కిస్మిస్ వీటిని కలిపి వేసుకుని దోరగా వేయించుకోవాలి. సన్నటి సెగ మీద నిదానంగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుని వీటిని పక్కకు తీసేసేయండి. ఇప్పుడు అదే నేతిలో 2 కప్పుల దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఉప్మా రవ్వను వేసుకుని దోరగా నిదానంగా 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి. మీరు రవ్వని ఎంత బాగా వేయిస్తే లడ్డు రుచి అంత బాగుంటుంది. మంటని అస్సలు పెంచకుండా సన్నటి సెగ మీదే అలా వదిలేసేయకుండా గరిటతో మధ్యలో కదుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ రవ్వ అంతా కూడా ఈవెన్గా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. ఇల్లంతా కూడా గుమాయించేస్తుందండి. మంచి స్మెల్ వస్తుందన్నమాట మీరు రవ్వని చక్కగా వేయిస్తే. ఇక్కడ మీరు కలర్ చూస్తే అర్థమై ఉండొచ్చు, తెల్లగా ఉండే రవ్వ అనేది లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది కదా. ఇలా వేయించుకున్న రవ్వలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. వీలైతే కొబ్బరికి వెనకాతల ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి తురుముకోండి. మిక్సీ జార్లో వేసుకుని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుంటే ఇలా కొబ్బరి తురుము అనేది వచ్చేస్తుంది. లేదంటే కొబ్బరి కూరతో అయినా కొబ్బరిని తురుముకోవచ్చు. నేను 2 కప్పుల రవ్వకి మీడియం సైజులో ఉండే ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని తురుముకుని ఆ కొబ్బరి తురుముని ఇందులో వేసేస్తున్నాను. కొలుచుకుంటే 1.5 కప్పు వచ్చింది. మీరు 1 కప్పు నుంచి 1.5 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చండి. బట్ కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఎక్కువ ఉంటే కనుక రవ్వ లడ్డు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా రవ్వలోకి పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత మళ్ళీ తిరిగి 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీదే రవ్వతో పాటుగా కొబ్బరిని వేయించాలి. అవసరమైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి ఎక్స్ట్రా వేసుకోండి. నిదానంగా గరిటెతో కలుపుతూ అడుగు పట్టకుండా వేయించండి. సో టోటల్గా నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీకి ఇదంతా కూడా వేయించడానికి నాకు 20 నుంచి 25 మినిట్స్ 25 నిమిషాల టైం పట్టిందనమాట. ఈ విధంగా దోరగా కమ్మని వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత దించే ముందుగా 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. అంతా ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపి వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ బౌల్లోకి తీసుకుని అంతా కలిపి ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు రవ్వ లడ్డు కోసం పాకం పట్టాలి. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు దాకా పంచదార వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా నీళ్లు కూడా వేసి స్టవ్ ఆన్ చేసుకుని పంచదార కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. సన్నటి సెగ మీద ఈ పంచదారని కరగనివ్వండి. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుందండి. మనం నీళ్ళు ఎక్కువ వేయలేదు కాబట్టి వెంటనే పాకం అనేది వస్తుందన్నమాట. ఇలా లేత తీగ పాకం రావాలి. వేళ్ల మధ్యలో ఇలా సన్నటి తీగ వస్తే సరిపోతుంది. వెంటనే ఇందులోకి కలిపి పక్కన ఉంచిన రవ్వని డ్రై ఫ్రూట్స్తో సహా వేసేసేయండి. చిన్న మంట మీదే ఇలా గరిటెతో కలుపుతూ 1-2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచండి. ఈ పాకంలో కాస్త రవ్వ ఉడికితే చాలు. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఈ కడాయిని పక్కన ఉంచి మధ్యలో గరిటెతో కలుపుతూ కాస్త చల్లారనివ్వండి. ఒక 5 నిమిషాలకి మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు చల్లారిపోతుంది. ఆ తర్వాత చేత్తో మ్యాష్ చేసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకోవటమే. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు లడ్డూ చుట్టడం చాలా ఈజీ అయిపోతుంది. చల్లారే కొద్దీ కొంచెం గడ్డల కింద ఫామ్ అవుతుందండి. అలాంటప్పుడు చేత్తో ఇలా గడ్డల్ని మ్యాష్ చేస్తూ పొడిగా చేసుకుని ఉండలు చుట్టుకోండి. చాలా సులువుగా ఈ లడ్డూల్ని చుట్టుకోవచ్చు. ఇలాగే మొత్తం రవ్వని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లడ్డూల కింద మీకు నచ్చిన సైజులో చుట్టేసుకుని
ఎయిటెడ్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. అండ్ ఇందులోకి మనం యూజ్ చేసింది పచ్చి కొబ్బరి కదా, లడ్డూలు ఎలా నిల్వ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. రవ్వతో పాటుగా మనం పచ్చి కొబ్బరిని వేయించినప్పుడే అందులో చెమ్మంతా పోతుందండి. అండ్ అలాగే పాకం పట్టి చేస్తున్నాం కాబట్టి ఈ లడ్డూలు చెడిపోయే ఛాన్సే ఉండదు. ఈ రవ్వ లడ్డూలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో మీకు క్లియర్గా చూపించడం కోసం 2 రోజుల తర్వాత, లడ్డూ చేసిన 2 రోజులకి ఈ లడ్డూల్ని విరిచి చూపిస్తున్నాను. చూడండి, తుంచుతుంటే సాఫ్ట్గా అలా విరిగిపోతున్నాయి కదా. సో ఎన్ని రోజులైనా లడ్డూలు ఇంతే మృదువుగా ఉంటాయి. అంతేనండి, ఎంతో మృదువైన పర్ఫెక్ట్ రవ్వ లడ్డూని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ రవ్వ లడ్డూని ట్రై చేసి రుచి చూసిన తర్వాత ఆ టేస్ట్ కోసమైనా మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అని వెయిట్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ పండగకి రవ్వ లడ్డూని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.